ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఈ ప్రకారంగా సృష్టించబడిన ధర్మచక్రమును ఈ ప్రపంచంలో ఎవరైతే పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడో అతడు పాప జీవితమును గడుపుతూ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టి కష్టపడుతూ బ్రతుకుతున్నాడు. పవిత్రమైన భక్తితో చేయు యజ్ఞములు, దైవ కార్యములు సామాన్యమైనవి కావు. వీటి యందు అంతటా వ్యాపించిన పరబ్రహ్మం యొక్క శక్తి నిండి ఉంది. కాబట్టి దైవ కార్యములు చేయువారు ఎంతో ధైర్యంగా మనశ్శాంతిగా బ్రతుకుతారు. దైవాన్ని మర్చిపోయి కనపడే విషయాలను మాత్రమే ఎప్పుడూ తలుచుకునేవారు కష్టపడుతూ బ్రతుకుతున్నారు. ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను మాత్రమే తలుచుకుంటూ వ్యర్థజీవిగా పేరు తెచ్చుకోవడం కంటే దైవ కార్యములు కూడా చేస్తూ సార్థక జీవిగా పేరు తెచ్చుకోవడం మేలు కదా. కాబట్టి బ్రహ్మము, వేదము, మంచి కర్మ, యజ్ఞము అను ఈ ధర్మచక్రమును అనుసరిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకొనవచ్చును, చివరకు మోక్షాన్ని చేరుకొనవచ్చును అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు.